బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ప్రజాభవన్ లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోఆర్డినేట్లతో సమావేశం ముగిసింది. ఇక ఏఐసీసీకి 3 పేర్లు సిఫార్సు చేసింది. స్థానిక నాయకుడికే టికెట్ అని అటు ఇండికేషన్ ఇచ్చింది. పార్టీ నాయకత్వానికి సిఫార్సు చేసిన పేర్లలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఉన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం 22 మంది పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి తీరాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే అక్కడ ఎవరి పేరు ఖరారు చేయలేదని కూడా తెలుస్తుంది. ఎవరి పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. 3 పేర్లతో కలిపిన సిఫార్సు లేఖని హైకమాండ్ కి పంపించడం కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికల్లా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు హేమ. రత్న, మొత్తానికి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఈవినింగ్ వరకు కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఎలా అయినా సరే గ్రేటర్ ని కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే ప్రజాభవన్ లో అటు 3 ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఇతర 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జూబ్లీహిల్స్ లో ముఖ్య నాయకులంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం గెలిస్తే రానున్నటువంటి గ్రేటర్ లో కూడా పెద్ద ఎత్తున ఇది ఒక మైలేజ్ అవుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి, సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా. అదేవిధంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకవేళ టికెట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కలిసి కట్టుగా పనిచేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ లో అటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్, పొన్నం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మొత్తం 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే 3 ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఒక సర్వేని నిర్వహించారు. ఆ సర్వేలో వచ్చినటువంటి నివేదికను కూడా హైకమాండ్ కి పంపించారు. నివేదికలో మొత్తం 3 పేర్లు సిఫార్సు చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. 3 పేర్లను కూడా స్థానికులే. మోరవర్ 3 సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అటు బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్ తో పాటు మరొక వైపు బొంతు రామ్మోహన్, అదేవిధంగా కంచర్ల విజయలక్ష్మి, ఇలా అనేక పేర్లు వినిపించినప్పటికీ లాస్ట్ కి మాత్రం నవీన్ యాదవ్ పేరునే బీసీ సామాజిక వర్గం నుంచి పంపించారు. సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి అటు రంజిత్ రెడ్డి పేరు, అదేవిధంగా సిఎన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేనట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సిఎన్ రెడ్డి పేరు అండ్ అదేవిధంగా మరొక కమ్యూనిటీ నుంచి, మైనారిటీ కమ్యూనిటీ నుంచి బాబా ఫసీవుద్దీన్ పేరు కూడా పంపించినట్టుగా సమాచారం అందుతోంది. మరొక వైపు మొదటి నుంచి చెప్తున్న విధంగానే స్థానికులకే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఈ 3 కూడా స్థానికులే. సో చూడాలి మరి ఈ రోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రం వరకు కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రత్న, హేమ, ఇప్పటికే ఎవరి పేరు ఖరారు చేసినా కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, జూబ్లీహిల్స్ ఎన్నికలను గెలిపే ధ్యేయంగా అందరూ ముందుకు వెళ్లాలని చెప్పి ఆదేశాలు రావడం కూడా మనం చూస్తున్నాం. దానికి తగ్గట్లుగా ఇటువంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటికే సీనియర్లు అటు గతం నుంచి కూడా అజరుద్దీన్ రేస్ లో ఉన్నారు. కానీ అజరుద్దీన్ ఈ రేస్ లో నుంచి తప్పించారు. అనంతరం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం రేస్ లో ఉన్నారు. కానీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం ఆయన పేరు సిఫార్సు లెటర్ లో కూడా లేనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. ఎక్స్ మేయర్ గా చేసినటువంటి బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళకు టికెట్ రాకపోతే నెక్స్ట్ ఒకవేళ అలుగుతే ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నాలకు కూడా ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రులు సిద్ధమయ్యారు. అయితే మీనాక్షి నటరాజన్ పదే చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి, ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మొత్తం అందరూ కలిసి పనిచేయాలి. టికెట్ నిర్ణయం అనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది. సో హైకమాండ్ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి అంటూ కూడా పదే చెప్తున్నారు. సో చూడాలి మరి జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన తర్వాత ఏం జరగబోతోంది. టికెట్ ఆశించినటువంటి వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అండ్ ఏ సామాజిక వర్గానికి పార్టీ మొగ్గు చూపబోతోంది. మొదటి నుంచి వినిపిస్తున్నట్టుగా 2 సామాజిక వర్గం నుంచి బలంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ తో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరిలో ఎవరికి హైకమాండ్ మొగ్గు చూపుతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ హేమ.
రైట్, ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ప్రజాభవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లతో సమావేశం ముగిసింది. ఏఐసీసీకి 3 పేర్లు సిఫార్సు చేసింది. స్థానిక నాయకుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇండికేషన్ ఇచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం. పార్టీ నాయకత్వానికి సిఫార్సు చేసిన పేర్లలో అటు స్థానిక నాయకులైన నవీన్ యాదవ్, పొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉండడం కూడా మనం చూస్తున్నాం. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించడం జరిగింది.